హాయ్ అండి. @వర్షిని D7 మై ఛానల్ నేమ్. ఈరోజు మనము ఏం చేసుకుందామంటే క్యాబేజీ చట్నీ చేసుకుందాం. ముందు పచ్చిమిర్చి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నూనె పోసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీ మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. క్యాబేజీ వాష్ చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే పైపొర ఒకటి తీసేసి ముందే వాష్ చేసుకుంటే అయిపోతుంది కదా, మొత్తం కడిగేసినందుకు ఎందుకు వాష్ చేయాలా అని అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేయాలంటే బద్ధకం ఉన్న నాలాంటి వాళ్ళ కోసం అయితే ఈ చట్నీ బాగా పనిచేస్తుంది. పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు. కొత్తిమీర తెచ్చిన తర్వాత కాడలన్నీ కట్ చేసుకొని కొత్తిమీర అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని లేత లేత కాడలన్నీ వేసుకోండి. మంచిగా ఉంటుంది స్మెల్. కొత్తిమీర కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. చిన్న టిప్, టమాటాలు పెద్ద ముక్కలుగా తరుక్కొని అందులో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. అన్నింటినీ మగ్గించుకోండి. ఇలా నేను ఒకటి స్కిప్ చేశాను, అదేంటిదో మీరు చెప్పండి. చట్నీలలో మనం నార్మల్గా వాడేది ఒకటి స్కిప్ చేశాను, అదేంటిదో మీరు కామెంట్ చేయండి. నేను వెల్లిపాయలు వేసాను, జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ మంచిగా మెత్తగా గల్లుప్పేసి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా వేసి పేస్ట్ చేసుకోండి. కొంచెం వక్క ముక్కగా ఉంటేనే ఇంకా బాగుంటుంది చట్నీ అనేది. అంతలోకి నేను బౌల్ కూడా తోమేసుకున్నాను, అన్నం వండేసాను. ఇవన్నీ చేసుకునే వరకు పాలు వచ్చాయి, పాలన్నీ కాగబెట్టేసాను. చట్నీ ఉంది కదా, మరి చట్నీ సేల్ కావాలంటే దోశలు పోసుకోవాలి కదా, దోశలకి నానబెట్టేసాను. కాసేపు అయిన తర్వాత మిక్సీ వేసేసి పెట్టుకుంటే నైట్కి దోశలకు రెడీ అవుతుంది. నైట్ అవుతాయి, మార్నింగ్ అవుతాయి, చట్నీ సేల్ అయిపోతుంది. ఇలా చట్నీ ఉన్నప్పుడు నేను దోశలకు నానబెట్టుకుంటాను. దోసకాయ పొట్టు చట్నీ కానీ బీరకాయ పొట్టు చట్నీ కానీ ఏది కానీ చట్నీ ఉన్నప్పుడు దోశలు అయితే ఇడ్లీ చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా పల్లి చట్నీ ఉండాలి. అదే దోశ వేసుకున్నాం అనుకో ఏ చట్నీతోటైనా కూడా దోశ పేర్ చేసుకుని తినచ్చు, బాగుంటుంది. మనం చేసిన చట్నీ ఏదైనా అదుర్స్ ఉంటుంది కదా, అందుకోసమని ఏ చట్నీ అయినా దోశలకు చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా దోశలకి ఇలాంటి చట్నీస్. సోరకాయ తెచ్చినప్పుడు ఖచ్చితంగా నానబెడతా, ఎందుకంటే సోరకాయ ముందు పార్ట్తోని మనము దోశలు వేసుకునే ప్యాన్ని తుడుచుకోవచ్చు నూనెతోటి.